మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఏప్రిల్ 2025 మాస ఫలితాలు. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పనులు చేపట్టచ్చు, ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే ఏప్రిల్ మాసంలో రవి ఏప్రిల్ 13 వరకు అంటే ఇక్కడ మనకి మీనంలో ఉండి తర్వాత మేషంలోకి ఈయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు కర్కాటకంలోను, బుధుడు ఏప్రిల్ 8 నుండి ఆయన వక్రం అనే ఆఖరై మళ్ళీ మీనంలోనే ఆయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. గురువు వృషభంలోను, శుక్రుడు ఏప్రిల్ 13 వక్ర త్యాగం పొంది తర్వాత కూడా ఈయన అక్కడ మీనంలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత శని భగవానుడు వచ్చి మీనరాశిలో సంచారం, రాహువు మీనంలోను, అలాగే కేతువు వచ్చి కన్యలోను మనకి ఈ సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి మనకి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ మాస ప్రారంభం నుండి కూడా వీళ్ళకి అష్టమ శని యొక్క ప్రభావం అనేది తగ్గుతోంది. కాబట్టి కాస్త కొంచెం వీళ్ళకి ఆశాజనకంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నవమ స్థానంలో అంటే పూర్వపుణ్య స్థానంలో వీళ్ళకి గ్రహాలు ఎక్కువగా సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా ఉండడం వల్ల కాస్త చిన్న చిన్న ఒడిదుడుకులు అవి అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే దీంతో పాటుగా కాస్త ఖర్చులు, అలాగే కొద్దిగా చిన్న చిన్న తెలియని తప్పిదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అలాగే ఎవరికైనా మీ అభిప్రాయం చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్తగా చెప్పండి. అలాగే ఆదాయ మార్గాలు కూడా వీళ్ళకి పెరుగుతాయి. గతంలో పోల్చుకుంటే ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే కాస్త ఈ ఆదాయ మార్గాలతో పాటుగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరగడం, లేదా బంధువుల ద్వారా కానీ మిత్రుల ద్వారా కానీ ఖర్చులు ఎక్కువగా అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే రుణాలు ఎక్కువగా చేయడం అనేది కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో, అన్ని వేళలా కాదు కానీ కొన్ని సందర్భాల్లో రుణాలు చేయడం, లేదా ఏవైతే బ్యాంక్ లోన్స్కి వాటికి అప్లై చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే మీరు ఏదైనా మీ కుటుంబపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఏదైనా మీ తెలివితేటలకు మాత్రం తప్పనిసరిగా పదును పెట్టడం అనేది మంచిది. అలాగే కాస్త పెట్టుబడులు ఆచితూచి పెట్టండి. అనవసరంగా ఎవరో చెప్పారని చెప్పి పెట్టుబడులు పెడితే, తెలియని చోట్ల పెట్టుబడి పెడితే మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. అలాగే వ్యాపార లావాదేవీలు కావచ్చు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, క్రయ విక్రయాలు ఇలాంటి వాటిల్లో మాత్రం కొద్దిగా ఒత్తిడి అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో మాత్రం కాస్త వాతావరణం ప్రశాంతంగా ఉండడం అనేది ఉంటుంది. అయితే ఈ యొక్క ఏవైతే కార్యక్రమాలు అన్నీ రకరకాలుగా ఉండడం, పనులన్నీ కాస్త చిందరవందరగా అవ్వడం, అంటే అవుతే కానీ ఆలస్యంగా అవ్వడం, ఇలాంటి ఆందోళనతో కాస్త మానసిక వ్యధ ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల విషయాల్లోనూ ఇలాంటివి మాట్లాడే కాస్త జాగ్రత్త తీసుకోండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకున్న అంటే వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు రాకపోవడం అనేది జరుగుతుంది. ఎవరైతే పోటీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త శ్రద్ధ ఇంకా అవసరం. అలాగే వీళ్ళు రాసే ఈ పోటీ పరీక్షల వాటిల్లో వాళ్ళు అనుకున్నంత ర్యాంకులు రాకపోయినా కూడా అంటే పూర్తిగా ఫెయిల్ అవ్వరు, కానీ ర్యాంకులు అయితే వస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు చేస్తారు. కాస్త ఏదైనా వస్తువులు కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు మాత్రం వాటి నాణ్యత ఇవన్నీ చూసుకుని కొనుగోలు చేయాలి, లేకపోతే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా స్త్రీలు కుటుంబంలో ఎక్కువగా చిన్న ఇబ్బందులు పడ్డం అనేది చూస్తాం. అంటే ఎలా అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ, లేదా వీళ్ళ మాటకి విలువ లేకపోవడం కానీ, లేకపోతే మానసికంగా ఇబ్బందులు కానీ ఇలాంటివి వస్తాయి. అలాగే బంధువర్గాల్లోనూ వాటిల్లోనూ కూడా కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. అలాగే సంతానపరంగా వాటిలో నిర్ణయాలు అనుకూలంగా ఉంటే వాళ్ళ చదువులు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ ఇలాంటి విషయాల్లో అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆలయ దర్శనాలు, క్షేత్ర దర్శనాలు, లేకపోతే ఏవైనా తీర్థయాత్రలు లాంటి ప్రయాణాలు ఎక్కువగా అవకాశం కనబడుతోంది. అలాగే ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరైతే సినీ కళా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది.
ముఖ్యంగా చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళు ఈ మాసం అంతా కూడా ఆర్థిక విషయాల్లోనూ ఆరోగ్య విషయాల్లోనూ మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, వీలైతే ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవడం, అదీ కాకుండా వీళ్ళు నారాయణ కవచాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేయడం ద్వారా వీళ్ళు సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ గోచార ఫలితాలను అనేవి తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు కేవలం ఈ మాసంలో ఈ నెల రోజులు మాత్రమే ఈ ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి గోచార ప్రకారంగా అందరికీ కలిపి మనం ఒకటే చెప్పుకుంటున్నాం. అయితే ఈ గోచార ఫలితాల్లో మార్పులు అంటే కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి, కొంతమందికి చెడు ఫలితాలు ఉంటాయి. అయితే దీంతో పాటుగా వ్యక్తిగత జాతకాన్ని కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఏవైతే వ్యక్తి యొక్క వ్యక్తిగత జాతకము ప్లస్ గోచార ఫలితాలు రెండు కలుపుకున్నప్పుడు పూర్తి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.